హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్వుల జంక్షన్. ఈరోజు మన ఛానల్లోని మరొక వీడియోతో అయితే మళ్ళీ ముందుకైతే వచ్చేసాను మిమ్మల్ని నవ్వించడానికి. ఈరోజు స్టోరీ ఏంటంటే, ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్కి చాలా చక్కగా డైట్ చేయించి చాలా స్లిమ్ చేయించేద్దామని చాలా ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. అది ఎలాగా ఏంటనేది పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంజీ వరలక్ష్మి అని వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉంటారు. వరలక్ష్మికి వాళ్ళ హస్బెండ్కి ఎలాగైనా సిక్స్ ప్యాక్ రప్పించాలి, సిక్స్ ప్యాక్లో చూడాలని చెప్పి చాలా శ్రమ పడుతుంది అనమాట. డైట్ ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఏంటంటే ఉదయం రాగి జావా, మధ్యాహ్నం ఉడకబెట్టిన వెజిటేబుల్స్ మాత్రమే తినాలి, రాత్రి ఒక గ్లాస్ పాలు మాత్రమే తాగాలని చెప్పేసి చెప్తుందనమాట అంజీకి అప్పటికే కడుపులో ఎలకలైతే పరిగెడతాయి. బాబోయ్, ఈ తిండి నేను తినాలా, నేను తినలేను బాబాయ్ అని చెప్పేసి అప్పటికే టెన్షన్ పడిపోయి నో అని చెప్పలేక సరే తింటానని చెప్పేసి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు వాళ్ళ ఆవిడ డైట్ ప్లాన్ అయితే చేస్తుంది. మంచిగా అయితే ఫుడ్ అది పెట్టేసి ఆఫీస్కి అయితే పంపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇది నా వల్ల కాదు, ఎలాగైనా బయటకు వచ్చాను, నాకు నచ్చింది తినేస్తాను, ఇలా కాదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే చక్కగా రెస్టారెంట్కి అయితే వెళ్తాడు. వెళ్ళి డబల్ మసాలా బిర్యానీ అయితే ఆర్డర్ పెడతాడనమాట. ఆర్డర్ పెట్టి కూర్చుంటాడు, హాయిగా బిందాస్గా అయితే కూర్చుంటాడు. కూర్చునేసరికి సడన్గా వాళ్ళ ఆవిడైతే వీడియో కాల్ అయితే చేస్తుంది. ఏం చేస్తున్నాడో చూద్దాం, ఏమైనా నాకు చెప్పకుండా తినేస్తుండేటి అని కనిపెడదాం అని అనుకుని ఫోన్ చేస్తుంది. చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ రెడీగా ఉంది కదా అమ్మ అని చెప్పేసి ఆ ప్లేట్ని అంతా తీసి లోపల దాచేస్తాడు. దాచేసి చక్కగా ఏం చేస్తాడంటే ఆ ప్లేట్ లోపల దాచేసాడు కదా, దాచిన తర్వాత అప్పుడు వీడియో కాల్ ఆన్ చేస్తాడు. ఆన్ చేసి గ్లాస్తో వాటర్ పట్టుకొని, ఇగో వాటర్ తాగుతున్నాను, నువ్వు చెప్పావు కదా డైట్, నేనేం తింటలేదు, వాటర్ తాగడానికి వచ్చాను రెస్టారెంట్కి అని చెప్పేసి అంటాడు. వాటర్ తాగడానికి వచ్చావా, సరే సరే తాగు అని చెప్పేసి ఫోన్ పెట్టారు. మంచిగా హ్యాపీగా తినేస్తాడు అనమాట. తినేసి ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది, అనుమానం అప్పటికే వచ్చింది. ఎందుకంటే రెస్టారెంట్కి ఊరికిన వాటర్ తాగడానికి వెళ్ళరు కదా అని చెప్పేసి మొబైల్ తీసుకుంటుంది. ఏంటి మీది రీఛార్జ్ అయిపోయినట్టుకుంది కదా, రీఛార్జ్ చేస్తాను, ఫోన్ ఒకసారి ఇవ్వండి అని చెప్పేసి తీసుకుంటుంది. తీసుకొని గూగుల్ పేకి అయితే వెళ్తుంది అనమాట. వెళ్తే అక్కడ 350 రూపీస్ ప్యారడైజ్ హోటల్కి బిల్లు అమౌంట్ పే చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి మీరు ప్యారడైజ్ హోటల్కి బిల్ పే చేశారు, ఏం తిన్నారేంటి అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది అనమాట. అడిగితే వెంటనే అతను అంటాడు, లేదు లేదు, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి ఆ హోటల్లోనే నా ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలి, అతనికి పేమెంట్ చేశాను, నేనేం తినలేదు అని చెప్పేసి చాలా అమాయకంగా అయితే మాట్లాడతాడు. మాట్లాడేసరికి దొరికాడు దొంగ. ఏ విధంగా ఇప్పుడు చూడండి, వెంటనే కాలింగ్ బెల్ మోగుతుంది. మోగేసరికి అదే డోర్ బెల్ వెళ్తుంది. అలా ఆవిడ వెళ్ళి డోర్ తీసేసరికి రెస్టారెంట్ నుంచి ఒక బాయ్ అయితే వస్తాడనమాట. సార్, మీరు బిర్యానీ తిన్నారు కదా, ఎక్స్ట్రా రైతా అయితే మీకు ఇవ్వడం మర్చిపోయాము, తీసుకోండి సార్, రైతా తీసుకోండి అని చెప్పేసి అనేసరికి మామూలుగా వేడెక్కదు వాళ్ళ ఆవిడకి. అంత మట్టుకు వచ్చిందా, నువ్వేం తినలేదని అబద్ధం ఆడుతున్నావు కదా అని చెప్పేసి ఆ రైతా తీసుకో, ఈ రైతా కూడా తీసుకొని చక్కగా తాగి, ఇది కూడా డైటే అని చెప్పేసి చాలా వెటకారంగా అయితే చెప్తుంది అనమాట. గజ్జ గజ్జ గజ గజ వాళ్ళ హస్బెండ్ వణికిపోతూ ఆ రైతాని తాగుతూ భయపడుతూ చూస్తూ ఇంకా సీన్ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ఊహించుకోవడానికి ఏం లేదు, ఫుల్గా కబడ్డీ ఆడేస్తుంది అనమాట. ఎందుకంటే డైట్ చెప్పినట్టుగా చేయలేదు కదా, అందువల్ల కబడ్డీ ఆడేస్తుంది. అది ఫన్నీ విషయం అయితే జరిగిందనమాట వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోని డైటింగ్ విషయంలోని. అదండి ఈరోజు స్టోరీ. ఇలాంటి మరెన్నో స్టోరీస్ మీరు చూడాలి అని అనుకుంటే మీరు తప్పకుండా నాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్తో అయితే మీ ముందుకైతే వస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ వీడియోని ముందుకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.